హైదరాబాద్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ అవినీతి బట్టబయలైంది. డిప్యూటీ కమిషనర్ సరస్వతి సుమారు 150 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. పనులు చేయకుండానే తప్పుడు లెక్కలతో నిధులు దారి మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు. సరస్వతితో పాటు మరో 5 అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కర్ణన్ కు విజిలెన్స్ నివేదిక సమర్పించింది. దిశగా డిప్యూటీ కమిషనర్ సరస్వతి సుమారు 150 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. శ్రవణ్. బడంగపేటలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దాదాపుగా 120 నుంచి 150 కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగిందనేది ప్రధానంగా విజిలెన్స్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కి కూడా సమర్పించారు. సో చెయ్యని పనులను చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్, గతంలో ఆమె అక్కడ బడంగపేట కమిషనర్గా పనిచేశారు. శివారు మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత అది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సర్కిల్గా మారింది. సో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి సరస్వతి అంటే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ తిరిగి బడంగపేట డిప్యూటీ కమిషనర్గా ఆమె పొజిషన్ సంపాదించారు. సో ఇటీవల కూడా చాలా వరకు బిల్స్ మళ్ళీ పెట్టడంతో చాలా వరకు అనుమానాలు వచ్చాయి. జిహెచ్ఎంసీ అధికారులకు అనేక విషయాలు వాళ్ళ కంప్లైంట్స్ రావడంతో జిహెచ్ఎంసీ విజిలెన్స్తో పాటు ఏసీబీ అధికారులు, స్టేట్ విజిలెన్స్ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సాధించినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. సో జిహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు గుర్తించిన దాని మేరకు ఇప్పటి వరకు దాదాపుగా 120 నుంచి 150 కోట్లకు సంబంధించిన బిల్స్ ఆమె అంటే అవినీతి పాల్పడ్డారు అనేది విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఆమెకు సహకరించినటువంటి మరో 4 లేదా 5 మంది ఉద్యోగస్తుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినటువంటి నివేదికలో పొందుపరిచారు. సో ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం బడంగపేట మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి సరస్వతిని త్వరగా తొలగించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది.